హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. డైలీ ఇట్లానే డిఫరెంట్ కంటెంట్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తున్న దోస్తులు. ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. ఇంత ముందు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మన ఛానల్ ఎలా అయితే సపోర్ట్ చేసిరో ఇంకా ముందు కూడా మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము దోస్తులు. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ నచ్చితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అప్పుడు ఇంత అంతా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ రోజు మన వీడియో ఏంటంటే పప్పు తిని పర్ర అంటే పప్పు చారు తిని పర్ర విత్తుతారు కదా, ఇక దాని మీద వీడియో చేయి పెంటక్క అని ఒక కామెంట్ చేసి ఉండే గప్పట్లా. ఇంకా ఆ వీడియో అనేది కంటెంట్ ఇప్పుడు గుర్తుకొచ్చి నాకు చేయాలనిపించింది. చేసిన వీడియో వస్తే ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి. తప్పుగా అర్థం చేసుకోకూడదు, ఏదో కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసానికి అంతే. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మయ్య, పొద్దుసారి పొట్టంతా బిగేసినట్టుంది. ఒక్క బాంబు వేయంగానే అమ్మ సన్నగా పాన. ఏం చేస్తున్నావే? ఏముందయ్యా చేసేది, పొట్టంతా బిగ్గర పట్టేసినట్టు అయింది. గ్యాస్ ఉన్నట్టుంది పాడై. నీకు గైడ్ నోట్లనా చెప్పు. అయ్యో గట్లంటవేందయ్యా, ఏమైంది? అమ్మ నీకు రానట్టే మాట్లాడుతున్నావు, ఎన్నడు విత్తనట్టే మాట్లాడుతున్నావు. పండుకున్నాక పర్ర విత్తింది ఎక్కడ పోయిందో. నేను ఇప్పుడు మేలుకున్నప్పుడు విత్తుతున్నానేమో. ఏం చేయమంటావు? అది చూడు, పొట్టంతా బిగ్గర పట్టింది పప్పు తిని. ఏం చేయమంటావు అయ్యా? ఇజ్జత్ తీస్తావు. వాసన పాడుగాను. ఎన్ని రోజులు సారి పాయకన పోకుండా అట్టనే ఉన్నవే. నీ పంది మొక్కనే చెప్పు. ఆగు, బర్ర విత్తుతున్నావో ఆ మంచం అదురుతున్నది చూడు. అబ్బో, నేనేసి చిన్న పిట్టుకు మంచం అదురుతున్నది. బాగానే ఉండేది నీ తెలివి పాడుగాను. ఆయనను వీడి దాకా ఎందుకు వచ్చినావు? మా మూసుకొని పో, లోపలికో. ఎప్పుడో చేదో ఒకటి గెలిపించుకుంటూనే ఉంటావు. పోకుటకి గబ్బు వాసన వీడ్చుకుంటా నేను ఉంటానే నీ దగ్గర. అమ్మో పాడుగాను. పోతే కానీ గిత్త బుక్కెడు బువ్వు వేసుకురా. ఇంత పప్పుచారు పోసి పప్పుచారు కమ్మగా తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది. గిత్త తీసుకురా అయ్యా, ఏ తెచ్చిడ తలగబెట్టిపో తింటా గాని. వీడికే వాసనకు భరించలేకపోతున్నానే తల్లి. పప్పు తిని పర్ర విత్తుతున్నా అంటే మళ్ళీ పప్పు బువ్వ వేసుకురా అని అడుగుతున్నావు. ఏం చేయాలి? అమ్మో, ఈ రాత్రికి నేను అవతల రూమ్ లో వండుకుంటే, లేకుంటే మిద్ద మీకు ఎక్కన వండుకుంటా. దీని దగ్గర వండుకుంటే ఇక నా ముక్కుడు బిర్రుగా మూసుకపోతే మూసి నదులకు. అయ్యా, కడుపులు ఎలుకరు అక్కడిక్కడ ఉరుకుతున్నాయి. ఉరుకుతాయి. టైంకి ఇంత దాన పడకుంటే నడవదు కదా బండి. అమ్మ పశువులన్నయ్య మీకంతే బర్రెపడ్డా. ఇప్పుడు జర నిమ్మలమైందిరా, హాయిగా. జర కడుపు అంత లూజుగా అయింది. ఈ బువ్వ వేసుకొస్తాడేమో ఈయన. ఇంత తిని నిమ్మలంగా అంటే మంచిగా ఉంటుంది కావచ్చు. తినిగా పంది లేక పస తింటూనే ఉండు, పర్ర విచ్చుతూనే ఉండు. నీకేం పని? అయ్యో, కందులు ఉడకబెట్టి పప్పు సారి చేస్తే కమ్మగా అయిందని తినకనంట. ఎన్నడో ఒకనాడు తింటే ఇట్లా మాట్లాడుతుంది చూడినా. ఏమైనా ఇక దిష్టి కండ్లని నా మీదనే ఉంటాయి. ఏం చేయాలేమో ఆయన ఎవరేమనుకుంటే నాకేంది, నా తిండి నా ఇష్టం. ఆహా పప్పు ఎంత ముద్దు తిన్నవే పప్పు. నిన్ను తింటే పర్ర విత్తులొచ్చే. ఏం చేస్తున్నావు పెంటమ్మా? అమ్మో తింటున్నావు. దీని పాడుగాను, నేను తినే టైంకి వచ్చింది. తింటున్నావా? తినొచ్చినవా? తినే రావచ్చు పా. కూసో తినే వచ్చిన పెంటవ్వా. ఇంత కమ్మటి పప్పు సారి చేసినామని తెలిస్తే తినకనే వస్తుంది. బుక్కడు బువ్వు వేస్తే తినిపోతుంది కదా. అవ్వ ఇప్పుడే కడుపు నిండా తినొచ్చిన. రాత్రి తింటే చికెన్ మిగిలిన ఉంటే అబ్బా కడుపు ఊరిలో వస్తున్నాయి పెంటవ్వా. కడుపులు ఎలుకలు అక్కడిక్కడ ఉరుకుతున్నాయి. పప్పు సారి చూడంగానే చూసినావు. ఇంత కమ్మ చేసినవేమే. కారం పొడి దగ్గర గుమ్మరిచ్చినట్టుగా. ఏం లేదవ్వా, చూస్తాను కదా కలర్ఫుల్ గా అనిపిస్తుంది కానీ ఏం లేదు అందులో డొల్లా. ఇంత చింతపులుసు పోసినా మసల పెట్టి ఇక దగ్గర కైదా కుడక పెట్టినా ఇక అందులో ఉప్పు లేదు, కారం లేదు. ఎత్తునాతో పాటు పూట గడిచిందే మా గొప్ప. దీని భూకర మొక్కలు చెప్పు తిండి పోతుంది చూసినావు. ఇక నేను కమ్మగా ఉన్నట్టుంది అనగానే కమ్మలే అని ఎట్లా నాటకాలు చేస్తుంది. ఆయన దీని పప్పు ఎందుకు నాకు చికెన్ తో తిన్నాక ఏమన్నా తినని. అబ్బా, ఈ పిత్తులు చల్లకుండా ఆగుతలేనట్టే. దీని ముందర విత్తుతే ఇది ఇజ్జత్ తీస్తుంది, ఊరందరూ డబ్బు సాటిస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఆపుకునేటట్టు లేదు. అటుగాక నేను పీట మీద కూర్చున్నా. ఆ గ్యాస్ ఎక్కడ పోవాలి? కిందికి పోతుందా, పక్కకించి పోతుందా? ఎట్లయితే ఏమైతుంది? గ్యాస్ ఇచ్చింది లెక్క. ఏమో ఏందే పెంటవ్వగా సప్పుడు బరుక్కుమాల వచ్చింది. పప్పు దీని పరపర విచ్చుతున్నవా ఏంది చెల్లే? లేకుంటే ఏమన్నా జరిపిండని మొగడు? ఏమక్కనా మొగడు కుర్చీలను అక్కడిక్కడ జరుపుతా ఉంటాడు అంటే పానా పాటనా. పిత్తులేం పిత్తులు అక్క, నలుగుట్ల విత్తుతాము. ఏదనంటే సాటగా పోయాను విత్తానని చేసి కసంత పండు నాకు రావు తల్లి. అంతేనా చెల్లె? ఓయమ్మో, ఇంతసేపు కమ్మడి పప్పు వాసన వచ్చిందని పీడ్చుకున్నా ఇప్పుడు ఏంటి గబ్బు వాసన పిత్తు విత్తినట్టు. అమ్మో, మురుగు వాసన వస్తుంది పాడుగాను. ఓ చెల్లె, నీ ఇంట్లో ఇంతసేపుకి వాసన లేదు చెల్లె.
నువ్వు బరుక్కున్న సప్పుడు రాగానే ఈవేం వాసన చెల్లె మొక్కలు మూసుకుపోతున్నాయి మూసినది ఈడికే వచ్చినట్టున్నది అమ్మ ఏం మాట్లాడుతున్నావు అబ్బా ఎవరు రమ్మన్నారు ఎవరు అనమంటారు మాట్లాడి పో ఎట్లొచ్చిందని అట్లా పో అబ్బో మీ ఇంట్లోకి అమ్మ ఉంటే అమ్మకి అమ్మ వాసన వస్తే మీ ఇళ్ళల్లో అంటే నేను బండలు కడుక్కొని ఇల్లు నీట్గా పెట్టుకోను అదట్లా మాట్లాడుతున్నారు పో ఎవరు రమ్మన్నదమ్మా నేను వచ్చినావు మాటలు తిడుతున్నావు ఏం లేదు చెల్లె తిను ఏదో నాకు అట్లా వచ్చి పాడైంది పోయింది పోతుంది మరి ఇంతసేపు ఉంటుందా అప్పుడే గాలే కలవచ్చు కూర్చో మరి అసలు కూర్చో అక్క చిన్ను పెంటవ్వా నేను వచ్చిన సంది ఒక్క బుక్క నోట్లో పెట్టకపోతుంది తిను తింటున్నావా బుక్క పెట్టుకున్నావా సరికి నువ్వు ఎదురైతివి ఇక ఏం చేస్తా తింటా కూర్చో ఆగో ఈ టైంలో ఒకటి ఫోన్ చేసేది కలిపి బువ్వ నోట్లో పెడదామనే టైంకి ఎవడో ఫోన్ చేస్తున్నాడు ఆగో బోడలు వచ్చినట్టుంది హలో లచ్చవ్వా తింటావా ఏం చేస్తున్నావు చెల్లె తిన్నవానే ఏం కూర చేసినావు ఏడ తిండి పాడైనా అది తిందామనేసరికి నా పానానికి శంకిల్ లెక్క అదొకటి ఒకటి జరుగుతూనే ఉన్నది ఏడ తిననిస్తున్నాను ఈ అమ్మ కలిపి నోట్ల బువ్వ పెట్టుకుందామనేసరికి ఈ అమ్మ ఆడెంకలు ఈడెంకల ఫోన్ చేస్తూనే ఉన్నారు ఏమైనా చెప్పులు వచ్చావా ఏం పని మీద చేసినావు డబ్బులు చెప్తే అమ్మ నాకు ఆకలే పాడైతుంది అయ్యో చెల్లె తింటప్పుడు చేసినాను తింటప్పుడు మన దగ్గర చుట్టాలు మనకి ఇష్టమైన వాళ్ళు చేస్తారంటే చెల్లె ఇక నాకు నువ్వు ఇష్టమే అందుకే చేసిన కావచ్చు కానీ ఏం కూర చేసినవే తింటున్నా అంటున్నావు పప్పు చేసినావా కమ్మలే పాడై ఉచ్చు తలకబడ్డది అందులో కారం కలవలే ఉప్పు కలవలే తినబుద్ధి పాడైతలేదు ఏదో దబదబా ఇక ఇది నీళ్ళు పోసుకుందాం అనుకుంటే ఇక అట్లా అయితలేదు చెప్పు పప్పుసారి చేసినా నువ్వేం చేసినావు నువ్వు పప్పుసారి చేస్తే కమ్మగుండదా చెల్లి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు మంచిగా ఉండొచ్చు ఇక వస్తున్న చెల్లి కింద కూర వేసి రాదు తింటగాని ఏం కూర చేయలేదమ్మా కూరగాయలు లేవు బెస్త పిరం ఉన్నాయి కూరగాయలు పాడయి జరా గిట్టగా నామట్టేసి చెల్లి 2 చెంచాలంతా సరే రా వేసిస్తా ఇవ్వ నా పానానికి కలిగిర్రేమే నన్ను దిగనిస్తలేరు పప్పు కమ్మకు కాలేదే తల్లి అంటే నువ్వు కమ్మలు చేస్తావు చెల్లె 2 గంటలంతా పోయానంటుంది పుణ్యానికి వచ్చిన పప్పు అదే ఒక 20-30 రూపాయలు పెట్టి పావుల కూర తెచ్చుకొని వండుకుంటే కదా ఒక్క కూరగాయలు తెచ్చుకొని వండుకొని బోడ ముక్కలు ఏమైనా నా ఇంటి చుట్టే తిరుగుతుంది వాసన పచ్చగడుతుంది కుక్క లెక్క ఏం చేయాలి పప్పు కమ్మగా అయింది మంచిగా రేపు ఇట్లా ఫ్రిడ్జ్ పెట్టుకొని తిన్నాము ఉడికి చేసుకొని అనుకుంటే ఇది కాకుంటే అది కాకుంటే ఇవి నా పానానికి కలగబడ్డాయి కదా ఆగో సిటీకెళ్ళ రానే వచ్చింది గిన్నెలు ఇంత ఒక చెంచాడు పప్పు వేసిస్తే మా పోతుందేమో అనుకుంటే తల నిండా బువ్వ వేసుకొని వచ్చింది అమ్మ దేవుడా ఆ బువ్వ కదరిపోయేంత కూర వేసి తలగ పెట్టాలేమో దీని పాడుగాను అబ్బా పెంటవ్వా మీ ఆడకట్టుకు రాగానే పప్పు వాసన కమ్మగా వస్తుంది అంత దూరంలో మీ అవ్వ కమ్మగా ఉన్నట్టుంది పప్పు నువ్వేమో కమ్మగా లేదు ఉప్పు కలవలే కారం కలవలే అంతా చూస్తానికి ఎంత కమ్మగా అనిపిస్తుంది చూడు సరే ఎట్లున్నా సరే తింటా చెల్లె నువ్వు చేసి ఎట్లున్నా బాగానే ఉంటుంది అని జరగి తల లేచి అమ్మ దీని బోకల్ మొక్కలు చెప్పు దిష్టి కంట ఇది పెద్ద ఓయ్యా ఒక గిన్నెల గిత్త పప్పు పోస్తారా మీ వదినొచ్చింది గిత్త తీసుకొని తినిపోతుందేమో ఇక వాటి వదిన వేసుకో ఈడేంది ఒక గంటెడంత పప్పు పోసుకురా అయ్యా అని అన్నందుకు గిన్నె నిండా పోసుకొచ్చిండు మాకు పొద్దుకంగా అవుతుందా మొత్తం దీనికి తలగా పెట్టుకొచ్చిండు కదా ఏం చేయాలి ఇంతోని పెద్ద ఆకలి పిక్కడ తప్పిన బాడక వీడు ఏమనంటే కష్టము రూపాయి తెచ్చి కష్టం చేసి ఇచ్చే శాత కాదు కానీ అవి చూడు నేను తెచ్చి వండి పెడితే పుణ్యానికి వచ్చింది మా పోస్తుండు మందికి మంది అనగానే పానం కోసుకుంటాడు వీడు ఇదే అయ్యా మరిది అమ్మో ఎంత మంచోడే మా మరిదయ్యా గిన్నె నిండే పోసుకొచ్చినవయ్యా చాలానే పోసుకొచ్చిన కదే పలస కలుపుకొని తిని మిగిలింది పొద్దు కంగ గుంజుకుంటాయ్యా తీసుకుపోయి మంచోడయ్యా అని కడుపు చల్లగా ఉండ బిడ్డ గంట సేపు నానబెట్టి కడిగి జాలెట్ల పెట్టి ఉడకబెట్టి కందులు ఆరబోసి మళ్ళీ పప్పు చారు చేసిందని నేను నీ కడుపు చల్లగుండానే అన్ని మెచ్చుకుంటుంది చూడి బోడెత్తులది అమ్మ పప్పు కమ్మగా వాసన వస్తుంది అయ్యా నువ్వు ఇట తినిపోయి ఇంత బుక్కడు పోయేస్తా పెంటవ్వా మా మరిది ఒక చెంచాడు పోసుకురామంటే చాన్ని పోసుకొచ్చిండు అమ్మ ఆయన కడుపు చల్లగుండా మంచోడేనమ్మా ఆయన ముడ్డి కింద పైకి తెచ్చి పెట్టిండు ఈ అమ్మ ఇదేంది పిక్కులు చంపుతుంది నన్ను గ్యాస్ చూడు అయ్యో ఏమైందవ్వా చిటుక్కున్న లేస్తుంది అమ్మో ఈ ఇంట్లో గబ్బు వాసన వచ్చి పాడైతుంది చెల్లె ఎవరో బర్ర విత్తుతున్నారు వాడోళ్ళో మొగోళ్ళో గాని అమ్మో అమ్మో ఇల్లంతా అదురుతున్నది చెల్లె బండలన్నీ అదురుతున్నాయి అమ్మ వద్దు తల్లి నేను పోతున్నా ఓ వాసన అంతకొచ్చి పాడైతుంది జరగయ్యా నేను పోతున్నా మా ఇంటికి నేను అమ్మో నిజంగా అవ్వో జంపు జలానైదాం పానాడు ఎవతో ఎవడాడి విత్తినోడు అని కడుపులో మురిగి చేస్తున్నట్టుంది అవ్వ ఎక్కడికి అందరూ మనుషులు తగలబడ్డదే తల్లి మనుషుల ముందు పిట్టొద్దని తెలియదా ఆపుకోవాలి అయితే మూసుకొని ఉండాలని తెలియదు పాడుగాను ఈ బద్మాషి దానికి ఇప్పటిదాకా చెప్పిన మంది ముందు విత్తొద్దే తల్లి ఇజ్జత్ పోతుంది అంటే బర్ర విత్తుతూనే ఉంది ఇప్పటిదాకా పీట మొత్తం అదిరింది ఇప్పుడు ఇల్లంతా అదురుతుందంట ఏం చేయాలి
ఈ వాసనకు మనుషులను చంపుతచ్చే ఉన్నది. పంది ముఖది పస పస తింటుంది, పర్ర పర్ర విత్తుతుంది. దీనికి ఇక సిగ్గు రాదు ఎంత తిట్టినా ఇట్లా. ఏందయ్యా ఇక్కడ కొంపలు మునిగినాయి, గట్ల ముఖం అంతా మాసుకొని గింతలా పెట్టుకొని చూస్తున్నావు నన్ను. ఏమాయే ఏమంటే నిన్ను ఈ జోలికి వస్తేనా నీ ఆటకు వస్తేనా? సో నీ బతుకుల సేపు ఇప్పటిదాకానే కదా నేను చెప్పింది, మంది ముందు విత్తోతే బద్మాయిదాన ఇజ్జత్ పోతుంది, నలుగురిలో విత్తుతే అన్న. నీకు ఆఖరి లేదు పీకర్ లేదు, ఏమైనా తింటున్నావు పంటున్నావు పస పస విత్తుతున్నావు పంది ముఖంలో చెప్పు. ఏమనొద్దు తల్లి. ఓ అమ్మ ఈ వాసన నేను తట్టుకోలేకపోతున్నా తల్లి, జరుగు. ఈ అవ్వ ఎంతో ఆశతోని ఎంతో ఆకలితోని పప్పు పువ్వ కమ్మగా రొచ్చి కలుపుకొని తిందామనుకుంటే మందందరి దిష్టి కన్ను నా మీద పెట్టి ఎటు కాకుండా వేసి బుక్క గుట్ట నోట్లో పెట్టుకోకుండా అయితే ఏం చేయాలి? బొమ్మ కడుపు నుంచి పాడైతుంది. డాక్టర్ దగ్గర పోయిన చూపించుకుంటే నిజంగా ఇవాళ పొద్దున లేచింది ఒకటి పిత్తులు ఆపకుంటూ వస్తున్నాయి. అమ్మ అగో మళ్ళీ వచ్చి పాడైతుంది. తుస్సు పిత్త గట్టి పిత్త. అమ్మో ఇట్లా చిట్ల బంద్ అయింది, ఎట్లయితే ఏముంది దావకన కన్నా పోయి వస్తా. అందరిలో ఇజ్జత్ పోతుందని తిడుతుంది సిటీ తప్పినాడు. ఎటుగాక నా పెళ్ళని దొరికింది ఛాన్స్ అని తుంకలు బగ్గా తిన్నా, పప్పు చారు పస్స పస్స తిన్నా. ఇదేంద్రా బాబు గ్యాస్ పట్టినట్టు అవుతుంది. దావు కనకన పోయిరా నా ఒకటే పిత్తులు వస్తున్నాయి. ఎవడన్నా చూస్తే సిగ్గు పోతట్టే ఉన్నది. ఈ, ఓ వా ఎటు పోతున్నావు? ఈ డాక్టర్ దగ్గర దాకా పోయేద్దామని పోతున్నారా పిల్లగా? నువ్వెటు పోతున్నావు? అయ్యో నువ్వు కూడా దావకనకే పోతున్నావా? నేను ఇట్లా డాక్టర్ని కలుస్తానికే పోతున్నావా? దాదా కలిసిపోదాం. అవగాని ఏం ప్రాబ్లం అవ్వా? ఏమిటికి చూపించుకోవడానికి పోతున్నావు? నాక జర కడుపు నొప్పి లేస్తున్నట్టు అవుతుంది, జర గ్యాస్ పట్టినట్టు అవుతుంది పిల్లగా. గంట కొరకే చూపించుకుందామని పోతున్నా. మోసిని ఈ ముసల్దానికి ఇట్లా నాలాంటి ప్రాబ్లం ఏనా అయ్యింది? పిత్తులని డైరెక్ట్ చెప్పకుండా గ్యాస్ పట్టినట్టు అవుతుంది అని అంటున్నది. అమ్మో ఇద్దరే ఉన్నట్టు, ఇది ఇట్లా పందిలేక పసు పసు తిన్నట్టుంది, అందుకే ఈ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఏదైతే ముందు పా దావకనకు కలిసిపోతే అయ్యేపోతుంది. అవుగాని నీకేం ప్రాబ్లం పిల్లగా? ఎందుకోసం పోతున్నావు దావకనకు? మన ఇద్దరిది ఆల్మోస్ట్ సేమ్ ప్రాబ్లం అవ్వా, నాకు కూడా గట్నే అవుతుంది. అమ్మో కదా సంగతి చెప్పకుండా దాస్తున్నాడేమే పిల్లగాడు అనుకున్నా కానీ ఇదా ఇక పెళ్లిలో బగ్గ తిన్నట్టు నువ్వు ఇక మందికి ఎందుకు పెట్టాలి? ఇక నా పైసతో నేనే తింటే అయిపోతుందని పట్టనంత తిండి ఒకటే నువ్వు తింటావు కడుపులకు. ఇక గ్యాస్ వచ్చిన అది నడు పోదాంపా. నడువవ్వా మరి తినొచ్చినవా లేదా? తిన్నయ్యా. ఓయమ్మో ఈ ముసలిదేంటి పక్కకు నేను ఉన్నాను చూసుకోకుండా బర్రున విత్తింది. శిశి వాసన చూడు, గబ్బు వాసన, ఒమ్మ మురుగు మురుగు వాసన. పాడుగాను నేనన్న నయ్యం సాటుగా నన్ను పోయి విత్తొస్తా. ఈ ముసలి ఏకంగా నడి రోడ్ల నిలబడి విత్తుతున్నది. మగ పోరడు ఉండు పక్కకు, పెళ్ళైన పోరడు అని గింతనంటే తెలియలేదు చూడు ముసలి దానికి. అబ్బా ఇప్పుడు చూడు సమ్మగున్నది కడుపులో ఒక బాంబు వేయగానే. అవును ఈ పిల్లగాని తింపి వచ్చిన తింపి అని పాటు కూరగానికి అదే ప్రాబ్లం కదా. ఇక మనుషులందరికి ఉన్నది గిదే బాధ, కొత్తగా ఏమున్నది? ఏమైనా వింతనా ఇది? డాక్టర్ ఉన్నాడా లేడా? ఉంటాడా రోజు 10 కొట్టంగా వస్తాడు, మళ్ళీ 10 కొట్టంగా పోతాడు. ఉంటాడు పైసలు సంపాదించాలంటే ఉండాలి కదా. ఓ అమ్మో ఓ అయ్యో కడుపు నొప్పి పాడుగాను. అమ్మో కడుపు గింత దిండిగా అయింది, గట్టిగా అయింది. ఎక్కడ మెసులు వస్తలేదు, కథలు వస్తలేదు. అమ్మో దేవుడా, దీని పప్పు పాడుగాను ఊకనన్న దీన్ని పాడు చేస్తే ఏమేమి చిదలుగా పెట్టిందో పప్పు చార్లా. అబ్బా దేవుడా, ఒక విత్తుదామన్నా బయటికి వస్తలేదు గ్యాస్. ఈ డాక్టర్ దగ్గరకు వస్తే ఒక గ్యాస్ గోళాన్ని ఇస్తారేమో, అప్పుడు పిత్తులు విత్తుతనే అన్న పోతుందేమో కడుపు నొప్పి. అదేంటి ఈ బోర్డులు వచ్చి దావకనకొచ్చింది? దీనికి నా గ్యాస్ డబుల్ ఫామ్ అయిందా ఏంటి? ఓరి దేవుడు, పప్పు గింతగానం పనిచేసింది ఏమి? ఓ రచ్చి ఏమైంది? దావకన దాకా వచ్చినవు, గట్లా సుస్తైనవు? అమ్మా సుఖమైన సోయి కూర ఈడనే ఉన్నవా? అమ్మో తల్లి, ఏం పప్పు చారు పాడైంది తల్లి, ఒకటే పాయి కళ్ళకు పెట్టి. అమ్మా కడుపంతా దిండుగా అయ్యింది, ఎటు మెసులు వస్తలేదే, ఊపిరాడతలేదేమో పండుకుంటే. అమ్మో దేవుడా, డాక్టర్ ఉన్నాడా? అమ్మ ఒక గోళాన్ని ఇస్తలేమో, జర గ్యాస్ పోతే బాగుండుగా కడుపులో తెంచి. అమ్మా పేషెంట్స్ మీరు ముగ్గురా? అవునవును మేడం. ఓ మేడము, జరాలు ఇద్దరు కంటే మోదాలు నాన్న చూపి, నేను బతుకుతట్లేను. అగో పొట్టంతా ఇంతలా ఉబ్బి పాడైంది, పిత్తులు వస్తలేవు, ఏమొస్తలేవు, పాయకన్నా కొచ్చి పాడైతలేదు. మళ్ళా ఏమైందో? ఓ అమ్మో దేవుడు, జర చూపి డాక్టరు. ఓ అమ్మో అదా అమ్మ నీ ప్రాబ్లము? అవుగానే మీ ఇద్దరికి ఏం ప్రాబ్లం అమ్మా? ఈ డాక్టరు మాకు కూడా అదే ప్రాబ్లం సేమ్. నా ఇంకా నిలబడ్డ కూరగానికి ఇట్లా అదే గాని ఇక మొగ కూరడు నీతోనే ఏం చెప్పుకుంటాడు తిని. ఆ ముగ్గురికి అదే ప్రాబ్లం అనుకోరాదు. అవునా? ఎందుకమ్మా చెడ్డ పడ్డ తిండ్లు ఎందుకు తింటారు? అగో ఇప్పుడు పానం ఎందుకు తెచ్చుకుంటారు?
సరే సరే, ముగ్గురికి ఒకటే ప్రాబ్లం కదా, ముగ్గురు ఒకటేసారి నడవరాదురి, అయిపోతుంది ఒకటే పని. అవు మేడము, నువ్వు అన్నది కరెక్టే, ఒక్క దెబ్బకు 3 పిట్టలు పట్టున ఎగిరిపోతాయి. అదిగోండి సార్, ముగ్గురు పేషెంట్ వచ్చారు, సేమ్ ఒకటే ప్రాబ్లం అంటే సార్, కొంచెం చూసుకోండి వాళ్ళని, నేను మళ్ళీ వస్తా. అమ్మో ఈ ముసలి మళ్ళా పిట్టింది. అబ్బాయి వాసనకి ఎట్లా తట్టుకోవాలి? అదేంది శివాని, ఇంతసేపు మన హాస్పిటల్లో మంచి ఫ్రేగ్రెన్స్ ఉన్న మంచి స్మెల్ వచ్చేది, ఇప్పుడుకి ముగ్గురు పేషెంట్ రాగానే ఏంది గబ్బు వాసన? ఓయమ్మో, ఏమో 2వ నెంబర్ ఇట్లా లాగులలో పోయిర్రా ఏంది? శివాని జర చూసుకో, ఒమ్మ నా నుంచి కా తల్లి, వాసన నేను తట్టుకోలేను. ఏదేది మాస్క్ కదే, మాస్క్ పెట్టుకోనన్న పోతా. అబ్బో నేను బయటికి జంప్ అవుతున్న తల్లి, ఆ ముగ్గురిదేందో బాధ నువ్వు చూసుకో, ఆ వాసన అంతా క్లియర్ అయినాక నన్ను విలువ, నువ్వు పాడుగాను. సరే సార్. అయ్యో సారు గట్ల పోతున్నాడు. ఓ సిస్టరు, ఏమైంది? మేము రాకట్లనే సారు కూర్చి మీకు దిగి మాపోతున్నాడు. మేము గంటకి కనిపిస్తలే, ఆయనకు లేకుంటే పేదోళ్ళ లెక్క, ఒక రూపాయి పెట్టిన లెక్క కనిపిస్తున్నాం. మాపోతుండేది మా ముఖాలు చూసి ఎట్లా కనిపిస్తున్నాం ఆయనకు? పిలు ఓ సారు, దా దా దా. వస్తలమ్మా, కొద్దిసేపు ఒక నిమిషం ఆగు. ఆయనకి స్మెల్ పడతలేదంటే ఏదో వెరైటీ స్మెల్ వస్తుందంట, మాస్క్ పెట్టుకొని కొంచెం శానిటైజ్ చేసుకొని వస్తాడంట. అవును కానీ ఏమైందమ్మా, మీరు ముగ్గురు రాగానే ఏదో విపరీతంగా స్మెల్ వస్తుంది, నిజంగా వామ్మో ఇంత ఘోరమా? ఏమైంది అసలు? మోషన్ మీకు అన్ననే పోతుంది ఏంటి? అదేంటి సిస్టర్, మొత్తం ఇచ్చేది ఇచ్చినట్టు మాట్లాడుతున్నా, ఏమైనా చిన్న పొరగాలమా లాగున్న ఏరుకుంటానుకో? ఏం లేదు, ఒక బాంబు వస్తే వేసిన, ఇక గావాసన మీకు తట్టుకోలేకుంటున్నట్టుంది. ఏం చేయాలి మరి నేను? వస్తే ఆపుకుందినా, తాగేటట్టు లేదు. ఏడున్నాయి అవి న్యాచురల్, ఎవరు ఆపు తాగేది కాదు. ఎవ్వరేమైనా సొక్కమా? అందరికి వస్తూనే ఉంటాయి కానీ నలుగుట్ల కొంతమంది విత్తుతారు, నలుగుట్ల కొంతమంది దాచుకుంటారు, అంతే తేడా. ఇక నాకు నలుగుట్ల అయినా ఎవరు లేకుండా ఆపుకొని రాత్తాలి, పిట్టు పిట్టే వస్తుంది బయటికి, అంతే. ఇక నేనేం చేస్తాను, రమ్మనుకో. ఏందమ్మా సుఖమైన సైకురనా? డాక్టర్ ఆయనకు రావా ఎట్లా? అమ్మో, దీనేంటొస్తే మా ఇజ్జత్ పోతట్టున్నది. ఈ పాడుగాను, ఎక్కడికి గాడి ముండ దొరికిందిరా నాయనా. ఎట్లుంది దోస్తులు మన వీడియో? మన సబ్స్క్రైబర్ లో కాక ఎప్పుడో కామెంట్ చేసింది అది యాదకొచ్చి ఇప్పుడు ఈ వీడియో మీకోసం తీసుకొచ్చాం. కొంచెం ఫన్నీగా ఉంటుందని తీసుకొచ్చినాము. ప్లీజ్ తక్కువ ఎవ్వరు అర్థం చేసుకోకూడదు, గలీజ్ అనుకోకూడదు. ప్రతి ఒక్కరికి జరిగేదే కదా ఈ పని, కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎంత బాధలు ఉన్నా కూడా కొంచెం నవ్విస్తే అలసట అంతా పోయి జర నార్మల్కి వస్తారనేసి అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు తీసుకొస్తాము. ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చిన లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియో షేర్ చేయండి. దోస్తులు, మన ఛానల్ ఇంకా ముందు తీసుకెళ్ళాలి, కేవలం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మేము కష్టపడతాము, మీరు సపోర్ట్ చేయాలి. సరే దోస్తులు, ఉంటాం. మళ్ళీ మరొక మంచి కంటెంట్ వీడియోతో మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాము. మీకేమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి. బాయ్ దోస్తులు, మళ్ళీ కలుద్దాం.